తెలుగు రాష్ట్రాల్లో మీడియా మాఫియా అనేది ఒకటి ఉంటుంది. ఈ మీడియా మాఫియా ఎలా అంటే అలాగే తిమ్మిని బమ్మిని చేయగలరు. ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు, దేవుడు అంటే దేవుడు, దరిద్రుడు అంటే దరిద్రుడు అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఒకసారి అర్జెంటుగా అమ్మాయిల పెచ్చోడు అవుతాడు, ఒకసారి అద్భుతమైనటువంటి దేవుడు అవుతాడు. వాళ్ళ ఇష్టం. ఎవరినైనా సరే హీరోనైనా చేయగలరు, విలన్ అయినా చేయగలరు. రాజశేఖర రెడ్డిని బతుకున్నంత వరకు విలను, ఇప్పుడు హీరో. జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు వెంటాడతారు. అదే నడుస్తుంటుంది. ఇది ఒక సెక్షన్ కాదు. 90% ఆఫ్ మీడియా చెప్పు చేతలో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి ఒక పెద్ద బానిస రాజ్యం. ఆ బానిస రాజ్యంలో ప్రజలు బానిసలు కాకపోతే బానిసలుగా చేసి చూపెట్టడానికి మీడియా నడుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫేస్ చేయబోతున్నటువంటి అంశం. తెలంగాణలో మొన్న ఏమైంది? భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక్కటని ప్రచారం ఎవరు చేశారు? వీళ్ళే కదా. ఆ చేసినటువంటి ఇంపాక్ట్ బీజేపీ దెబ్బది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కనుక పొత్తు పెట్టుకుంటే ఓకే, భారతీయ జనతా పార్టీ. జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ఆల్రెడీ ప్రకటించేశారు. అంటే ఆ కూటమిలో చేరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇస్తే అడుగో పొడుగో తీసుకుని బతికి పడుండాలి వాళ్ళ కాళ్ళ దగ్గర. అలా పడుండకపోతే కనుక రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైపోయినాయి అన్నటువంటి అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆల్రెడీ కథనం ప్రారంభించేశారు. ఏంటంటే బీసీ సీట్లు ఎక్కువగా బీసీలకు ఎంపీ సీట్లు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇంకేముంది, భారతీయ జనతా పార్టీ కోసం అని చెప్పేసి ఆ సీట్లను జగన్మోహన్ రెడ్డి వదిలేస్తున్నాడు. తద్వారా వాళ్ళిద్దరి మధ్యన ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయడానికి దానికి తగినటువంటి విధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ని పావుగా పడతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు, లోకేష్ చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా ఆ మాటలు మాట్లాడించడం కోసం అనే ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశంతో వెళ్ళిపోవడం, లేదంటే దీన్ని అంతటి ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. భయపడి లొంగుతుందా, లేకపోతే కనుక ఎదురు తిరిగి అంతకంటే దూకుడుగా వెళ్తుందా అనేది తేల్చుకోవాల్సిన టైం దగ్గరకు వచ్చింది.